మాత్రం నమ్మద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే 124 బ్రాంచ్లు ఓపెన్ చేశారమ్మా. ఆ 124 బ్రాంచ్లు ఓపెన్ చేస్తే కూడా ఇది ఒక పిచ్చి ఉంది. ఎందుకంటే అందరినీ ఆడవాళ్ళని ఈ విధంగా చేసే పరిస్థితి ఉంది. ఈయనకి 5 మంది పిల్లలు ఉన్నారు. ఈ విధంగా ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా మనం సిగ్గుపడతా ఉన్నాం. ఏదంటే కూడా ఆయన అన్ని విధాలుగా ఆడవాళ్ళని లొంగపరుచుకునేదే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి నాయకుడు మాయమాటలు చెప్తారు, ఎంతో బుద్ధివంతంగా సౌమ్యంగా చెప్తా ఉన్నారు. ఇలాంటి నాయకులు తరుగుపెట్టే పరిస్థితి ఈ గ్రామాల నుంచి మంచి మెజార్టీ ఇచ్చి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇదే మీనాక్షాన్ని మాట్లాడినారు కదా, బీసీలకి మగతనం ఉందా అని చెప్పేసి. బీసీలకి మగతనం ఉందా లేదనేది వాళ్ళ ఇంట్లో అయితే చెప్తారు. నీకెట్లా చూపించలేదు మగతనాన్ని అనేది కూడా నేను ఎక్కడ చేస్తాను. ఏదున్నా కూడా నీకు రానంత మాత్రం సీటు రేటాలుగా ఉన్న మీనాక్షాన్ని 14 ఏళ్ళు ఉండవు. ఇంత అనుకునే ప్రాంతాలు కూడా ఎక్కడైనా అభివృద్ధి చేశావా? ఏదైనా ఒక్క పని చేసింటే ఈ నియోజకవర్గంలో ఏదైనా గుర్తుందని చెప్పేసి చేస్తాను. మనవచ్చంగా మన వాసరెడ్డి గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి సహకారంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఎందుకు కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమమ్మా. ఏదున్నా మీకు అండగా మీలో ఒకరిగా మీ గ్రామానికి అన్ని విధాలు అభివృద్ధి చేసే విషయంలో నేను ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినారు, ఎమ్మెల్యేలంతా గడప తిరగాలని చెప్పేసి. ప్రతి గడప తిరగాలి ఊరికి వచ్చి ప్రతి సమస్యను తెలుసుకోగా దాని ద్వారా పరిష్కరించాం. ఏది కూడా ఎదురుగేసే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా మీ ఇంటికి వచ్చి పార్టీ అభిప్రాయంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కాలే. ఈరోజు బీసీ పోస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పల్లెలో కూర్చోబెట్టి మిమ్మల్ని ఊరేగింపు చేస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాను తల్లి. ఏదున్నా కూడా మీ ఆలోచన మీది. జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నారు, నేను పని చేసింటే నా కోటేండి అని చెప్పి దమ్మున్న మగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాను. ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నాడు, ఏదున్నా కూడా ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు. ఆదాయం మించి మనం మాట ఇచ్చామంటే చేయలేం. అందుకే ఒకటే చెప్తా ఉన్నారు, ఈ సూపర్ 6 అని పెట్టారు చంద్రబాబు నాయుడు. అవి ఇచ్చే కాదు సచ్చే కాదు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఏదున్నా రైతు భరోసా రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్నారు, వారు ఇరుపులో గుర్తిస్తా ఉన్నారు. 600 హామీ ఇచ్చి మన పంపపై చెప్పినట్టు ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి 99% పెట్రోల్ ధరలు పెంచింది వేరు బీజేపీ పార్టీ. ఈ రోజు ఈ విధంగా పెంచుకుంటూ పోతే పేదలు ఏం కాదని చెప్పేసి ఈ రోజు బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నారు. అన్ని పెంచుకుంటా ఆదాయాన్ని చూసుకుంటా పేద ప్రజల్ని మీరంతా కూడా కష్టపెడతామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ ఊరు ఇది? ఓ డెంటల్ డాక్టర్ గా ఎక్కడుంటున్నావు? ఏదున్నా కానీ ఈరోజు సీట్ ఇచ్చుకొచ్చి నీవేం చెప్తా ఉన్నావు అంటే నేను బీసీ నాయకుడు నాకు ఓటు వేయండి అని చెప్పేసి. నువ్వు మా ఊరు కాదు, మా జిల్లా కాదు, నువ్వు చిత్తూరు నుంచి వచ్చినావు. చిత్తూరు నమ్మే పరిస్థితి మా ప్రజలు లేరు. ఎందుకంటే చిత్తూరు చంద్రబాబు నాయుడు రామారావుకి పొరపరిచారు, ప్రజలకు లెక్కగారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో మీ గ్రామానికి ఏదైతే చేయగలిగినామో అవన్నీ చేశాం. ఏదంటే ఇలాంటి బీజేపీ దాంట్లో మీ వెనక పెట్టుకుని సవాళ్ళ గురించి టెట్రా ప్యాకెట్ గురించి మాట్లాడుతున్నావే, నీకు అసలు ఏదైనా గ్రామాల్లో ఉండే ప్రజల గురించి కానీ ప్రభుత్వ పరంగా నీకు ఏదైనా రాజకీయ అనుభవం ఉందా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏ రకంగా కూడా అనుభవం లే. ప్రజలంటే ఏమి తెలియదు, ప్రభుత్వం అంటే ఏమి తెలియదు, నీకు రాజకీయ అనుభవమే లేదు. నేను వచ్చి నాకు కొత్త వాడిని వచ్చాను నాకు ఓటేనని చెప్పేసి చెప్తాను జరుగుతూ ఉంది. మేము ఇన్నేళ్లుగా సర్వీస్ చేస్తా ఉంటేనే ఇంకా సమస్యలు మిగిలిపోయినాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చినాడు అది ఎందుకు తెలుసుకున్నప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఆ పరిస్థితుల్లో నీ వచ్చి చేసేది ఒరగొట్టేది ఏం లే. ఏదున్నా మా ప్రజలు మా వెంట ఉన్నారు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివినాను, ఇక్కడే పెరిగినాను. నేనంతా కూడా నా సొంత నియోజకవర్గమే ఆదోని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నీ లెక్క వలస పక్షిగా వచ్చి ఈరోజు కాకమ్మ కథలు చెప్పి ఓటు దండుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎందుకంటే బీసీలు గుర్తించిన పరిస్థితుల్లో ఈ రోజు ఉండే పరిస్థితి చెప్తా ఉన్నాను. మీనాక్షాడి కూడా ఆదోన్లో భోజనంతా కూడా మేము వింటున్నారు. ఆ రోజుల్లో ఒక్కరికైనా మున్సిపాలిటీ సీట్ ఇచ్చినావా చైర్మన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే చెప్తా ఉన్నాను, మన ఎమ్మెల్సీ గారు మధుసూదన్ గారు వాల్మీకి, ఆయనకి ఈరోజు సీట్ వచ్చిందంటే ఆయన గుర్తించినాడు కాబట్టి. ఈరోజు ఎంపీ కూడా వాల్మీకి, దాదాపుగా రామయ్య అని చెప్పేసి వాల్మీకి ఎంపీగా ఈరోజు పోటీ చేస్తా ఉన్నాడు.
వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తా ఉంది. అందుకే ఏదున్నా కూడా మనం చెప్పిందే చేస్తాం కానీ అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. ఏదన్నా ఇచ్చే కార్యక్రమాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పెట్టేసి మళ్ళా ఏదో రకంగా మభ్య పెట్టేది చూస్తా ఉన్నాడు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ కథ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ కథ ఏమంటే చేస్తే 10 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు పనిచేశాడు. ఆ కలిసి ఉన్నప్పుడు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందించారంటే ఒక్కటి కూడా లేదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఈ 5 ఏళ్ల పరిపాలనలో అమరావతి గురించి మాట్లాడారు కానీ ప్రజల గురించి మాట్లాడని చెప్పేసి ఎందుకు చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా గుర్తుండే కార్యక్రమం ఏదైనా చేశారా మీరంతా ఆలోచన చేసుకోమని చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా రాజశేఖర్ గారు అధికారంలోకి వచ్చారు. ఆ రోజుల్లో ఆయన అన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. రైతులు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. ఉచితంగా కరెంట్ వచ్చిందంటే రాజశేఖర్ గారు. ఏది గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టారు. పేదలు ఎవరు కూడా బాధపడతారు వైద్యపరంగా చెప్పేసి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు సహకారం అందించడానికి చేసిన పరిస్థితి రాజశేఖర్ గారు. ఆ రోజుల్లో మైనార్టీ రిజర్వేషన్ చేశారు. ఈ 2 కిలోమీటర్లు చేశారు. ఏ రకంగా చూసినా కూడా రైతుల పరంగా ఆ రోజు చంద్రబాబు గారు వ్యవసాయం పండుగంటే రాజశేఖర్ గారు వచ్చి వ్యవసాయం పండుగ మీద చేసినట్టు చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలుసు. ఏదన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంట్లో రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా బీసీ ఎస్సీ మైనార్టీని ఆ రోజులో మీరంతా కూడా ఓట్లేశారు కానీ చంద్రబాబు నాయుడు ఏది కూడా ఏ రకంగా కూడా గ్రామాల అభివృద్ధి కానీ లేకపోతే ప్రజాభివృద్ధి కానీ ఏదైనా ప్రజలకు సంబంధించిన సహకారం కానీ అందించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రతి పేదవాడికి సవాలు కేటాయించి దాని ద్వారా ఇల్లు కట్టించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఏదన్నా ఈ విధంగా పోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదన్నా ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే బీజేపీ తరఫున వచ్చాడో ఒక అరగంట మీరు వస్తే కదా ఇక రాడాయన